హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్లో కనుక మనం చూస్తే ఇన్ఫ్లేషన్ ఈజ్ సమ్ టైమ్స్ అట్రిబ్యూటెడ్ టు ద బేస్ ఎఫెక్ట్. బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రైస్ లెవెల్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్. అంటే గత సంవత్సరంలో ఏ ధరలు అయితే ఉన్నాయో మనం ఆ ధరలను కూడా ఆధారంగా చేసుకొని ఇన్ఫ్లేషన్ రేట్ని చెక్ చేస్తూ ఉంటాం. సో ఇది బేస్ ఎఫెక్ట్ అని అంటారు. అదే కదా ఆధార సంవత్సరం అని నేను చెప్పుకున్నాం కదా. సో సంథింగ్ రిలేటెడ్ టు దాట్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి యాజ్ టుడే సండే మీ హాలిడే కాబట్టి చిన్న టాపిక్కే తీసుకున్నాను, బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే. సో మీ అందరికీ తెలుసు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరిపారు. నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఒక యాక్టివిటీస్ అనేటటువంటివి చేశారు. అయితే ముందుగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం కాబట్టి అసలు యోగా అంటే ఏంటి? భారతదేశంలో ఎన్నో ఏళ్ల క్రితమే ఫిలాసఫీస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీస్ అని కొన్ని ఉన్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీస్లో యోగా కూడా ఒకటి. అయితే ఈ యోగాని 2014 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తారీఖున దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. జూన్ 21 తాలూకా విశిష్టత మీ అందరికీ తెలుసు. మార్చ్ 21, జూన్ 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 22 సాధారణంగా మనము సొలాస్టిస్ జరుపుకుంటాం. సో జూన్ 21 అనేటటువంటిది మనకి సమ్మర్ సొలాస్టిస్, అంటే సూర్యకిరణాలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్గా పడతాయి. అలాగే లాంగెస్ట్ డే ఆఫ్ ద నార్దర్న్ హెమిస్ఫియర్గా కూడా చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఈ పర్టికులర్ జూన్ 21ని 2014లో అంతర్జాతీయంగా, అంటే యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఇప్పటికి 11 సంవత్సరాలే. సో దీన్ని ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క థీమ్ తీసుకొచ్చి జరుపుతూ ఉన్నారు. సో మనం దీనికి సంబంధించి అసలు యోగా ఏంటి, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీస్ ఏమున్నాయి, వాటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని ఎవరెవరు తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడు 2025కి సంబంధించిన సిగ్నిఫికెన్స్, ఇవి మనం చూసి ఈరోజు క్లాస్ను ముగిద్దాం. ముందుగా మనం న్యూస్లో కనుక వస్తే, న్యూస్లో ఎందుకు ఉందంటే 11th ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ అంటే నిన్న సెలబ్రేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తీసుకుంటారు. ఈ ఇయర్ తీసుకున్నటువంటి థీమ్ యోగా ఫర్ వన్ అర్త్ అండ్ వన్ హెల్త్, అంటే ఉన్నది ఒకటే భూమి, ఉన్నది మనకు కూడా ఒకటే ఆరోగ్యం. సో దీనికి యోగా అనేటటువంటిది ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ దీనికి కొంతమంది ఎగెనెస్ట్గా కూడా కొన్ని రకాల క్రిటిసిజమ్స్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మార్కండే కజ్జు. అంటే దేశంలో ఎంతోమంది పేదరికంతో అలమటిస్తూ ఉంటే యోగా డేలు జరపడం ఏంటి, అది దానికి దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాల. సో ఎనీవే యోగాకి సంబంధించి వాట్ ఈజ్ యోగా? సో మీనింగ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ యోగా కనుక మనం చూస్తే, యోగా అనేటటువంటి పదం సంస్కృతంలో యుజ్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. యుజ్ అంటే యునైట్, అంటే బాడీని మైండ్ని కనుక మనం యునైట్ చేసినప్పుడే ఈ యోగాలో మనం సాల్వేషన్, అంటే మనకి ముక్తి మార్గం అని అంటూ ఉంటాం. ఈ ముక్తి మార్గానికి, ఈ ముక్తి అనేటటువంటి దాన్ని చేరుకోవడానికి యోగా కూడా ఒక ఫిలాసఫీగా చెప్తూ ఉంటారు. సో సింబలైజింగ్ మైండ్ బాడీ హార్మనీ, అంటే ఇక్కడ యునైట్ అని అన్నాడు. ఈ దేన్ని కలపాలి? యునైట్ అంటే మన మైండ్ని బాడీని కలపాలి. మనం చూడండి, చాలాసార్లు మనకి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అంటారు. అంటే ఈ బాడీలోనే మైండ్ ఉంటుంది, కానీ బాడీ ఒకలా బిహేవ్ చేస్తుంది, మైండ్ ఒకలా ఆలోచిస్తుంది. కానీ ఈ రెండింటిని ఒకదాని మీద అనుసంధానిస్తే, సో దాన్ని మనం ఏమంటామంటే బేసికల్గా ఈ బాడీ మైండ్ని యునైట్ చేయడం అని అంటాం. సో దీనికి సంబంధించే యోగా, అంటే బాడీని మైండ్ని ఒకే హార్మనీలోకి తీసుకురావాలి. సో అలాగే దీని యోగా అనేటటువంటిది మన దేశంలో ఎప్పటి నుంచో ఉందని చెప్తారు. మనకు ఉన్నటువంటి ట్రేసెస్ ఆఫ్ హిస్టరీ, అంటే రిటర్న్ హిస్టరీలో కనుక మనం చూసుకుంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత సమయంలో పశుపతి శీలను ఒకటి ఉంటుంది, అంటే అది శివుడి విగ్రహంగా చెప్తూ ఉంటారు. సో అందులో శివుడు ఇట్లా ఒక మఠం వేసుకొని కూర్చుంటాడు, కాళ్ళు మఠం వేసుకొని. సో అది ఒక యోగా పోస్చర్గా మన వాళ్ళు దాన్ని డిసైఫర్ చేశారు. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా ఈ యోగిక్ పోస్చర్ అనేటటువంటిది ఉండి, యోగా అప్పటి నుంచే ఉంది. ఈవెన్ యోగా అనేటటువంటిది వేదాల్లో ఉంది. అట్లాగనే పతాంజలి ఈ యోగాని యోగ సూత్ర అనేటటువంటి ఒక గ్రంథంగా కూడా మలిచాడు. 2nd సెంచరీ BC, ఈవెన్ క్రీస్తు పుట్టక పూర్వమే ఇలాంటి గ్రంథాలు భారతదేశంలో వచ్చాయి. ఈవెన్ భారతదేశంలో ఈ యోగాని చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, ఋషులు, వీళ్ళందరూ కూడా అభ్యసించినటువంటి పురాణాలు మనం అందరం కూడా చదువుకున్నాం. అయితే ఇందులో యోగాకు సంబంధించి మనం ఇండియాలో ఉన్నటువంటి ఫిలాసఫీస్ కనుక చూసుకుంటే 6 ఆర్థోడాక్స్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఉంది. న్యాయ, వైశేషిక, సాంఖ్య, మీమాంస, వేదాంత, యోగా. నేను ఒక్కొక్క దాని గురించి ఒక ఇమేజ్ తీసుకొచ్చాను, మీకు అందులో చెప్తాను.
అయితే ముందుగా ప్రస్తుతం యోగా ఈ ఆధునిక సమాజంలో యోగాకి ఎంతవరకు రిలవెన్స్ ఉంది అని కనుక మనం చూస్తే ఎస్ డెఫినెట్గా హాలిస్టిక్ హెల్త్ అంటే మనిషి ఎప్పుడు కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం వస్తుందనా? ఎస్ వస్తుందనే. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే మన బాడీని మైండ్ని హెల్త్గా పెట్టుకుంటామో బాడీ ఏవైనా కష్టపడేటటువంటి తత్వాన్ని గుణాన్ని సేకరించుకుంటుంది. అంటే బాడీ హెల్తీగా ఉందనుకోండి మనిషి ఎక్కువ కష్టపడడానికి కావాల్సినటువంటి శక్తి సమకూరుతుంది. మైండ్ కష్టంగా కాకుండా మైండ్ కూడా మనకి హెల్తీగా ఉందనుకోండి, అంటే ఇబ్బందిగా కాకుండా హెల్తీగా మైండ్ ఉందనుకోండి, బాడీ చేసేటటువంటి కష్టానికి మైండ్ సహకరిస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో మనిషి ఎక్కువ పని చేయగలుగుతాడు. దానివల్ల అతనికి కొంత వృద్ధి సమకూరుతుంది, ఆదాయం వస్తుంది, వెల్తీ అవుతాడు. సో అందుకు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆయన హెల్త్ ఈజ్ వెల్త్ అంటే హెల్త్ ఉంటే వెల్త్ వచ్చేస్తుందా అని అంటున్నాడు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే దాని తాలూకా ఫిలాసఫీ ఇట్స్ ఎ మెటాఫోర్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే జీవితాంతం అతను ఏదో రకంగా కష్టపడగలుగుతాడు. తన పురుషార్థం కారణంగా తను కొంత ఇన్కమ్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. సమ్ టైమ్స్ ఏదైనా క్లిక్ అయితే బిజినెస్ లాంటివి అతను మంచి డబ్బులు సంపన్నుడు కూడా అవుతాడు. అది దాని అర్థం. అంతేగాని హెల్తీగా ఉంటే వెల్త్ తీసుకొచ్చేస్తారని కాదు. సో కాబట్టి ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఫస్ట్ భౌతికంగా మనం ఫిట్గా ఉంటాం, అలాగే మెంటల్గా కూడా క్లారిటీగా ఉంటాం. సమ్ పీపుల్ దే కాంట్ థింక్ స్ట్రైట్. మీరు చూడండి, ఆర్మీ ఉందనుకోండి, స్తబ్దుగా ఆలోచించే వాళ్ళకి ఆర్మీలో చోటు ఉండదు. అందుకే ఆర్మీలో ఈ పర్టికులర్ ట్రైనింగ్స్ కన్నా ఇచ్చే ముందు ఆర్మీలో కొన్ని సెలెక్షన్స్ ఉంటాయి. అవి స్పాంటేనిటీ ఎంత బాగుంది అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలా గన్ పట్టుకున్నాను, నేను ఆర్మీ మ్యాన్ అనుకోండి, అటు నుంచి ఎవరైనా ఒక శత్రువు వస్తున్నాడు అనుకోండి, టక్మని కాల్చాడు. అంతేగాని అతను కుషల్ పర్సన్ అడిగి బాగున్నారా, నేను కాలిస్తే మీరు చచ్చిపోతారా, ఇవన్నీ చెప్పేలోపు వాడి వాళ్ళని చంపేస్తాడు. సో కాబట్టి మైండ్ అనేటటువంటిది చాలా స్పాంటేనియస్గా థింక్ చేయాలి. అది ఎప్పుడవుతుంది? మైండ్కి క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలంటే హెల్తీగా ఉండాలి మైండ్. అలాగే స్ట్రెస్. ఈ మధ్యకాలంలో ఆధునిక సమాజంలో మనం చేస్తున్న ఉద్యోగాలు, పరుగులు, జీవితాలు, చదువు, వీటన్నిటిలోని విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోతుంది. సో దీన్ని మనం తగ్గించాలి అంటే ఖచ్చితంగా మనము యోగా లాంటి ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీకి చేస్తే తప్ప ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సైకో సోషల్ రిహాబిలిటేషన్, ఈవెన్ కోవిడ్-19 సందర్భంలో కూడా మనం ఈ యోగాకు సంబంధించినటువంటి చాలా అంశాలు వాడాం. ఈవెన్ గ్లోబల్గా కూడా మనం చాలా తీసుకొచ్చాం. అష్టాంగ, అయ్యంగార్, హఠ ఇవన్నీ కూడా పాపులర్ ఫార్మ్స్ అన్నమాట యోగాలో. సో కాబట్టి అనేక రకాలుగా ఈ యోగా అనేటటువంటి చాలా యూస్ఫుల్. ఈవెన్ ఐ కెన్ గివ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైండ్. నాకు చిన్నప్పుడు అంతగా ఆరోగ్యంగా ఉండేవాడిని కాదు. అంటే చాలా అనారోగ్యం ఉండేది నాకు. ఏదో ఉబ్బసం అని, ఆస్తమా అని ఇట్లాంటివి బాగా చిన్నప్పుడు, సమ్వేర్ అరౌండ్ వెన్ ఐ వాజ్ 3 years or 4 years old. సో తర్వాత మా పేరెంట్స్ నన్ను నాకు ఒక 9 to 10 years or 11 years ఉన్నటువంటి టైంలో ఒక యోగా దగ్గర జాయిన్ చేశారు స్కూల్లో. ఈవెన్ ఐ వెంట్ టు కాంపిటీషన్స్ ఆల్సో. సో ఇప్పుడు కూడా మంచి మంచి యోగాసనాలు వేయగలను, ఇక్కడ వేస్తే బాగోదు కానీ. సో దాన్ని నాకు తర్వాత ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెరిగింది. ఎట్లా తినాలి, ఎలా ఎక్సర్సైజులు చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మా మాస్టర్ చెప్పడం వల్ల సో చాలా పరిణితి వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్దీ బాడీ. అంటే హెల్దీ బాడీ ఉంచుకుంటే ఏంటి ఉపయోగం అనే దాని మీద కొంత పరిణితి వచ్చింది. సో కాబట్టి అక్కడి నుంచి నాకు అనారోగ్యం పోయి ఆరోగ్యంగా ఉండే దానికి అది నాకు చాలా హెల్ప్ అయింది. వెన్ ఐ వాజ్ 12 years old, సమ్వేర్ 1998 ఆ టైంలో. సో కాబట్టి యోగా అనేటటువంటిది పర్సనల్గా అది అనుభవిస్తే తప్ప దాని తాలూకా ఎక్స్పీరియన్స్ అనేది మనకు తెలియదు. అట్లానే మీరు చూస్తే ఇండియన్ ఇనిషియేటివ్స్ యోగాకు సంబంధించి యోగా యాప్ని తీసుకొచ్చాం. యోగా సెషన్స్ ఎట్లా చేయాలని వొకేషనల్ ఎడ్యుకేషనల్ కోర్సెస్ తీసుకొచ్చారు. ఈవెన్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారితో సహా అందరూ కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ దాన్ని ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని పెట్టి ఇండియాలో ఈ ఎక్సర్సైజ్ ఫార్ములాని తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇండియాలో ఎక్సర్సైజ్ ఫార్ములాస్ ఉండేవి కాదు. ఎందుకంటే అందరూ పొలం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు కాబట్టి భౌతికంగా చాలా ఫిట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు? అదేదో బ్రహ్మానందం సినిమాలో ఉంటుంది కూడా, నేను కూర్చొని చేసే వృత్తి, నా వృత్తి ఏంటో కూర్చొని చేసే పని, ఆ మాత్రం గుప్పుడు పొట్ట ఉండదు అని. గుప్పుడు కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. సో ఆల్ బికాజ్ ఇప్పుడు మనము భౌతికంగా కష్టపడట్లేదు, మెంటల్గా ఎక్కువ కష్టపడుతున్నాం. సో రెండిట్లకి యోగా అనేటటువంటిది పనికొస్తుంది. సో ఇంకా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీస్లో కనుక మనం చూస్తే, ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీస్ అంటే ఏంటంటే మన దేశంలో చాలా పురాతన కాలంలోనే ఈ ఫిలాసఫికల్ థాట్స్ ఉండేవి. అందులో 2 రకాలు, ఒకటి ఆర్థోడాక్స్, 2 హెటరోడాక్స్ అనేటటువంటి 2 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో సమాఖ్య స్కూల్ అనేటటువంటిది ఒకటి ఉంది. దీన్ని కపిల ముని అనేటటువంటి ఋషి ఇచ్చారు. కపిల ముని ఇది ఓల్డెస్ట్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే మన దేశంలో పూర్తి స్థాయిలో మన పురాణాలని వీటిని తిరిగేస్తే మనకున్నటువంటి చరిత్ర ప్రకారం ఓల్డెస్ట్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ మన దేశంలో సమాఖ్య స్కూల్. ఇది ఏం చెప్తుందంటే బేసికల్గా
పురుష ప్రకృతి అనేటటువంటి రెండు అంశాలను చెప్తుంది. అంటే రియాలిటీ, ప్రపంచంలో నిజంగా జరిగేది ఏంటో తెలుసుకోవాలి. పురుష అంటే ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం, అంటే సెల్ఫ్ అంటే నువ్వంటే ఏంది, నీలో ఒక ఆత్మ ఉంది అంటే ఏంది, నీ మైండ్ ఏంది, సెల్ఫ్ సోల్ మైండ్, ఇది తెలుసుకుంటే దాన్ని పురుష అని అంటాడు. ఏది సమాఖ్య స్కూల్లో. రెండవది ఉంటుంది ప్రాకృతి, అంటే మ్యాటర్, అంటే ఇప్పుడు మనం సెల్స్ అలాగే మాలిక్యూల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, ఇది. అలాగే ఎనర్జీ, శక్తి, వీటి గురించి మాట్లాడుతుంది. సో అంటే ఎంత లోతైనటువంటి అభ్యాసాన్ని మన పురాతన కాలంలో ఉన్నటువంటి ఋషులు చేశారో చూడండి. సో అలాగే ఇట్ వెంట్ త్రూ 2 phases. ఇది మళ్ళీ 2 కోణాలలో డెవలప్ అయింది. ఒకటి ఒరిజినల్ సమాఖ్య స్కూల్, ఇక్కడ మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ ఉంటుంది. అంటే వ్యక్తి అనేటటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలని కూడా పొందాలి అనేటటువంటి ఒక అంశాన్ని చెప్తుంది. 2 కొత్త సమాఖ్య స్కూల్, ఇది ఆధ్యాత్మిక భావనలను పెంపొందిస్తుంది. అంటే వ్యక్తికి మెటీరియలిస్టిక్ ప్రిన్సిపల్స్ కానీ ఆ సూత్రాలు కానీ అవసరం లేదు, ధ్యాన మార్గంలోనే మనం ముక్తి మార్గాన్ని పొందొచ్చు అనేటటువంటి అంశాన్ని చెప్తుంది. ఇక రెండవది యోగా స్కూల్. ఇవన్నీ మీకు తెలిసినవే. దీన్ని పతాంజలి అనేటటువంటి ఆయన ఫౌండ్ చేశారు. ఇదేంటంటే మనిషి ముక్తిని సాధించడానికి, సాల్వేషన్, ముక్తి అనేటటువంటి సాధించడానికి మెడిటేషన్ అండ్ ఫిజికల్ యోగా టెక్నిక్స్ ఈ 2 ఉపయోగపడతాయి. మెడిటేషన్ అంటే ధ్యానము, శ్వాస మీద ధ్యాస ఉంచడాన్ని ధ్యానము అని అంటారు. అంటే చాలామంది ధ్యానం అంటే ఇట్లా కూర్చుంటారు, అది ధ్యానం కాదు. ధ్యానము అంటే ఏంటంటే మన మైండ్ ఏది ఆలోచించకూడదు అనే ఆలోచన కూడా ఆలోచించకూడదు. అంటే మన మైండ్ శూన్యంగా మారాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు చూడండి, ఇప్పుడు మన మైండ్ ఇట్లా కళ్ళు మూసుకోండి, మైండ్ ఏదో ఒక ఆలోచన, మైండ్కి ఎప్పుడు కూడా ఒక యాంకర్ కావాలి, దేన్నో దాన్ని పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నప్పుడు అది అలా 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 ఆలోచిస్తూ పోతుంది. కావాలంటే మీరు 10 నిమిషాలు అన్నీ పక్కన పడేసి ఫోన్లు ఇవన్నీ కళ్ళు మూసుకొని కూర్చోండి, మీ మైండ్లో ఎన్నో ఆలోచనలు తిరుగుతాయి చూడండి. అట్లా కాదు మెడిటేషన్ అంటే. మెడిటేషన్ అంటే మీరు ప్రాక్టీస్ చేయగా 100 ఆలోచనలు 10కి వస్తాయి, 10 1కి వస్తుంది, 1 0కి వస్తుంది. అంటే వెనెవర్ యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ వాక్యూమ్, దట్ ఈస్ కాల్డ్ ద డీపెస్ట్ మెడిటేషన్ స్టేట్. మనం ఆ మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మన బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అసలు టైం ఎంత ఉంది ఏమీ తెలియదు. కొన్ని గంటలు రోజులు కూడా గడిచిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలా మెడిటేషన్, ఫిజికల్ టెక్నిక్స్ ద్వారానే మనము ది సాల్వేషన్ అంటే ముక్తి మార్గాన్ని సంపాదించవచ్చు అని చెప్పేది యోగా. ఇందులో చాలా ఉంటాయి. యమ అంటే సెల్ఫ్ కంట్రోల్ చేస్తే యమ అని అంటారు. నియమ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన చుట్టూ సమాజంలో ఉన్నటువంటి మన జీవితాలకి సంబంధించి, అంటే సింపుల్గా చెప్పాలంటే మన జీవితానికి ఏ నియమ నిబంధనలు ఉన్నాయి, అది నియమ. అలాగే ప్రత్యాహార అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్గా చేస్తే దాన్ని ప్రత్యాహార అని అంటారు. ధర్న అంటే ఏంటంటే మీరు చూస్ చేసుకున్న ఆబ్జెక్ట్ మీదనే ఫోకస్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ నేను చూస్ చేసుకున్నాను, దీని మీద నా ఫోకస్ వెళ్ళింది అనుకోండి, ఇక ఇట్లా పోతుంది. అలాగే ధాన్య అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఈ చూసిన ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫిక్సింగ్ ద మైండ్ వేరు, కాన్సన్ట్రేషన్ వేరు. చివరిలో సమాధి అంటే ఈ మైండ్ని ఆబ్జెక్ట్ని కలిసేస్తే ఈ మైండ్ ఆబ్జెక్టు 2 ఏకమైపోతాయి. అంటే మీరు ఒక దీపాన్ని చూస్తున్నారు అనుకోండి, కొంతసేపటికి ఆ డీపెస్ట్ మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్తే ఆ దీపమే మీరు అవుతారు, మీరే దీపం అవుతుంది, అట్లా వస్తుంది. సో దీన్ని మొత్తంగా మనం యోగా అని చెప్తాం. మూడోది న్యాయ స్కూల్. దీన్ని గౌతమ ఋషి అనేటటువంటి ముని స్థాపించారు. ఇదేంటంటే బేసికల్గా రీజన్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు జీవితంలో ఏది చేసినా దానికి కారణాలను వెతకండి, కారణం వెతకండి, దాన్ని అనుభవించండి. సో అనుభవం కారణాల నుంచి నేర్చుకున్నదే న్యాయ స్కూల్ అనమాట. సో కాబట్టి మీరు ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ జ్ఞానాన్ని మీరు సంపాదించాలన్నా దానికి పాటించాల్సినటువంటి సూత్రాలు ఏంటంటే కారణం ఉండాలి, అంటే ఇది ఎందుకు చేస్తున్నాం, రీజనబిలిటీ ఉండాలి, హేతుబద్ధత ఉండాలి, అలాగే అనుభవం, దాన్ని అనుభవించినాకనే తెలుసుకోవాలి. ఇదే న్యాయ స్కూల్ చెప్పేది. సో ఇందులో పర్సెప్షన్ అంటే మీ వ్యూ పాయింట్, ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, మీరు రీజనబిలిటీతో ఏదైనా నేర్చుకుంటే దాన్ని ఇన్ఫరెన్స్ అని అంటారు. అలాగే కంపారిజన్, పోల్చి చూడటం, అలాగే వెర్బల్ టెస్టిమనీ అంటే మీరు ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నటువంటిది. అట్లానే ఇక 4వది వైశేషిక. దీన్ని కన్నడ ఋషి అనేటటువంటి వ్యక్తి స్థాపించారు. తర్వాత కూడా మీమాంస స్కూల్ లేదా పూర్వ మీమాంస, ఇది కూడా కన్నడ ఋషి. ఈ 2 కన్నడ ఋషి స్థాపించారు. ఈయన ఏం చెప్తారంటే ప్రపంచంలో మనకి పంచభూతాలు అంటాం, పంచమహాభూతాలు, దాంతోనే ప్రతిదీ క్రియేట్ అయింది. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే అటమిక్ థియరీ అంటే ఈ అణు సిద్ధాంతాల గురించి ఇది మాట్లాడుతుంది.
సో అలాగే దేవుడు గైడింగ్ ప్రిన్సిపల్గా సూత్రం ఏంటి ప్రతిదానికంటే దేవుడిగా ఇది భావిస్తుంది. ఈవెన్ కర్మ అనేటటువంటిదే ఈ యొక్క మొత్తం మానవాళిని కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపించేదే కర్మ. సో ఒక రకంగా కర్మ సిద్ధాంతం కూడా ఈ వైశేషిక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి వచ్చిందని చెప్తారు. తర్వాత మీమాంస, ఇది కూడా కనరీషియే. ఇదేంటంటే వేదాలు అనేటటువంటివి ఇంకా ఎటర్నల్, అంటే వేదాలను మించినది లేదు, వేదాలలో ఉన్నటువంటి జ్ఞానమే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము అని చెప్పేటటువంటిది ఇది. సో కాబట్టి ఇక్కడ రిలీజియన్ అంటే ఏంటంటే వేదాలు చెప్పినటువంటి సారాంశాన్ని అందిపుచ్చుకొని మనిషి వేదానుసారంగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే సో అదే రిలీజియన్, మన తాలూకా మతము అని చెప్తుంది. మతం అనే పదం వాడరు వీళ్ళు, రిలీజియన్ అంటే అక్కడ ధర్మము అని అర్థం, మన ధర్మం అని. ఇంకా చివరిది వేదాంత స్కూల్. వేదాంత స్కూల్ అనేటటువంటిది ఏంటంటే ఉపనిషత్తుల ఆధారంగా ఈవెన్ వేదాస్కి ఉన్నటువంటి అంశాలు కూడా, ఈ ఉపనిషత్తులు మనకు 108 ఉంటాయి. ముందాక ఉపనిషత్తు ఇవన్నీ చదువుకుంటాం మనం, బృహదారణ్యక ఉపనిషత్తు. సో ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అంశాలను మనం ఆధారంగా తీసుకొని జీవితాన్ని కొనసాగించాలి. ఆ ఫిలాసఫీ ఆఫ్ టీచింగ్ చెప్పేటటువంటిది వేదాంత స్కూల్. ఇందులో మళ్ళీ మనకు చాలా రకాలు ఉన్నాయి. ఒకటి అద్వైత సిద్ధాంతం, ఆది శంకరాచార్యుడు బోధిస్తారు. అద్వైత సిద్ధాంతం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు. రెండు విశిష్ట అద్వైత, ఇది రామానుజుడు చెప్తాడు. అంటే డైవర్సిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వైవిధ్యం అంతా కూడా ఒక చోటకే వెళ్ళి కలుస్తుంది, అదే దేవుడు. మూడు ద్వైత సిద్ధాంతం, అంటే బ్రహ్మన్ ఆత్మన్, ఆత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పేటటువంటిది ద్వైత సిద్ధాంతం. ఇక్కడ నుంచి భక్తి రూట్ అనేటటువంటిది వచ్చింది. భక్తి మార్గమే ముక్తి మార్గం అని చెప్తుంది ఇది. ఇక్కడ జ్ఞాన మార్గము, ఇంకొక చోట యోగ మార్గము, అనేక మార్గాలు ఉంటాయి. తర్వాత ద్వైత అద్వైత, ఇది నింబార్క చెప్తారు. ఇదేంటంటే బ్రాహ్మణ్ అనేటటువంటిదే హయ్యెస్ట్ రియాలిటీ. బ్రాహ్మణ్ అంటే ఇక్కడ బ్రాహ్మణులంది కాదు, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం. సో అదే హయ్యెస్ట్ రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తుంది ఇది. అలాగే శుద్ధ అద్వైత వల్లభాచార్యుడు చెప్తాడు, గాడ్ ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ సేమ్, అంటే మనిషి దేవుడు రెండు ఒకటే, ఒక రకంగా ఆత్మ పరమాత్మ అని అనుకోండి మీరు. లాస్ట్ది అచింత్య భేద అభేద, ఇది చైతన్య మహాప్రభు. దీని మీద ఒకసారి యూపీఎస్సీలో క్వశ్చన్ కూడా వచ్చింది. 500 సంవత్సరాలు అయిందని ఒక సెపరేట్ కాయిన్ కూడా రిలీజ్ చేశారు ఆయనకి. సో ఇండివిజువల్ సెల్ఫ్ అంటే జీవాత్మ వేరు, జీవాత్మ వేరు కాదు. సో రెండు రకాలైనటువంటి కోణాలని ఇది చెప్తుంది. సో మళ్ళీ లోపలికి వెళ్తే చాలా పెద్ద పెద్ద ఫిలాసఫీస్ అయిపోతాయి. సో ఇవి మనకు ఉన్నటువంటి ఇండియన్ ఫిలాసఫీస్. ఇందులో వన్ ఆఫ్ ద ఫిలాసఫీసే మనకి యోగా. సో కాబట్టి మనం ఇంటర్నేషనల్ యోగా డే అనేటటువంటిది ఏదో ఊరికనే తీసుకురాలేదు. మన దేశంలో ఇంత ఫిలాసఫీ ఉంది, ఇంత జ్ఞానం ఉంది, దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అందించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే అవేర్నెస్, అంటే యోగాకి సంబంధించినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క అవేర్నెస్ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మోడర్న్ వరల్డ్, అమెరికా లాంటి దేశాలకి యోగా ఇంకా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకున్నంత స్ట్రెస్ ప్రపంచంలో ఎవడుకుండడు. సో కాబట్టి హెల్త్ కానీ, వెల్బీయింగ్ కానీ, పీస్ కానీ ఇవన్నీ కూడా యోగాతోనే వస్తాయి. అందుకే కదా మన దేశం నుంచి వెళ్ళినటువంటి అనేక ఇప్పుడున్నటువంటి బాబాస్ వీళ్ళందరినీ కూడా అమెరికాలో నెత్తిన పెట్టుకుంటారు. సో ఓషో వెళ్ళాడా? అసలు అమెరికాలో ఓషోని అసలు ఎంత యాక్సెప్ట్ చేశారంటే ఓషో గురించి అమెరికన్ పోలీసుల మీద యుద్ధమే చేసింది ఒక నగరం. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, భారతదేశానికి ఉన్నటువంటి సంపద, ఈ మనకున్నటువంటి ఓల్డెస్ట్ ఫిలాసఫీస్, మనకున్నటువంటి జ్ఞానాన్ని, కానీ అన్ఫార్చునేట్లీ దీన్ని మతం పేరుతో కప్పేస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. సో కాబట్టి దీని తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫిజికల్గా, భౌతికంగా, మెంటల్గా, అద్వైతంగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక రకమైనటువంటి హెల్త్, ఆరోగ్యాన్ని అందించాలి ప్రజానీకానికి, ప్రపంచం అంతా కూడా. సో దీనికి సంబంధించి మన పురాతన కాలం నుంచి, మనకున్నటువంటి పురాతన అంశాల నుంచి, మనకున్నటువంటి ట్రెడిషన్స్ నుంచి ఈ యోగా అనేటటువంటి దాన్ని మనం మాత్రమే స్వీకరించడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాని అందరికీ తెలిసేలా చేయాలి. ముందు దీని మీద అవగాహన పెంచాలి. సో అవేర్నెస్ పెంచాలి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హార్మనీ అండ్ పీస్, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోరుకునేది ఇదే కదా, శాంతే కదా. సో ఇది అందించాలంటే యోగా ఒక మార్గము. కాబట్టి ఇండియా దీన్ని 69వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రపోజ్ చేశారు 2014లో. దాన్ని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అప్పుడే 21 జూన్ అనేటటువంటి దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేశారు. 2015లో మొట్టమొదటి థీమ్ తీసుకున్నారు, యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్ని. అలాగే ఎవ్రీ ఇయర్ ఈ థీమ్ అనేటటువంటిది మారుతూ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇప్పుడు ఎందుకు 21 జూన్ తీసుకున్నారంటే ఆల్రెడీ చెప్పాను మీకు, సమ్మర్ సోలాస్టిస్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ రైజ్ డైరెక్ట్గా పడతాయి. సో మ్యాక్సిమం డే లైట్ ఉంటుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. సో ఇది ఒక స్పిరిచువల్ అవేకనింగ్ ట్రాన్సిషన్, అంటే సాధారణంగా ఉత్తరాయణ పుణ్యకాలం ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా మనకి. సో ఇక్కడ ఏంటంటే సోలాస్టిస్ అనేటటువంటిది మనకి గ్రిగారియన్ క్యాలెండర్లో కనుక మనం చూసుకుంటే 21 జూన్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్గా పడతాయి.
మనకు ఒరిజినల్గా అయితే సూర్యుడు తాలూకా ఈ ఉత్తరం వైపు వచ్చేటటువంటి జర్నీ జాన్యువరి ఆ టైంలో వస్తుంది. బట్ జూన్ 21న హయ్యెస్ట్ డే లైట్ ఉంటుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో, రైట్? సో కాబట్టి ఈ రోజుని స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఆధ్యాత్మికంగా మనం ఎవేక్ అయినటువంటి రోజుగా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్లో తీసుకున్నారు. సో యునెస్కో 2016లో యోగాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే మానవాళికి దొరికినటువంటి ఒక కల్చరల్ హెరిటేజ్గా దీన్ని గుర్తించింది. సాంస్కృతికంగా మానవాళికి దొరికినటువంటి ఒక ఆనిమిత్యంగా యోగాను గుర్తించింది. WHO యోగాని మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్కి చాలా ఉపయోగపడుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఈవెన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి యోగా చాలా హెల్ప్ అవుతుందని చెప్పింది. WHO గ్లోబల్ యాక్షన్ ప్లాన్ 2018 నుంచి 30 ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరోగ్యంగా అందరినీ తీసుకురావాలనేటటువంటి ఒక అంశంలో యోగాని ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. అలాగే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ యోగాని ప్రియారిటీ స్పోర్ట్స్ డిసిప్లిన్గా కూడా గుర్తించింది. సో అలాగే మనం ఒక ఆయుష్ అనేటటువంటి మంత్రిత్వ శాఖను కూడా తీసుకొచ్చాం ఈ మొత్తం యోగా ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మనం ప్రమోట్ చేయడానికి. సో అట్లా ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేటటువంటిది నిన్న జరుపుకున్నారు. ఇట్ వాజ్ అ సూపర్ సక్సెస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ద వరల్డ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేద్దాం. సో లెట్ us బీ హెల్దీ, మేక్ ద వరల్డ్ పీస్. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ పెట్టండి. అలాగే డిస్కస్ ద ఆరిజిన్స్ ఆఫ్ యోగా అండ్ మెన్షన్ ఇట్స్ కనెక్షన్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ పతాంజలిస్ యోగ సూత్ర. గతంలో ఇవ్వలేదు కానీ 200 పదాల్లో రాయండి. లీస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ బట్ ప్రిలిమ్స్లో అయితే అడుగుతారు. సో ఇది ఈరోజు టాపిక్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ యోగా డే ఆల్సో. థ్యాంక్ యూ.